పై పన్ను విధించడాన్ని వ్యతిరేకిస్తున్న బహుళ జాతి సంస్థలకు ఆ అంశంపై పునరాలోచించే ప్రసక్తే లేదని కేంద్రం స్పష్టం చేసింది. కేవలం విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం కోసం భారత్ను పన్నుల పరంగా పెద్ద ఆంక్షలు ఉండని ప్రాంతంగా చేసేది లేదని ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ కుండబద్దలు కొట్టారు. ఆర్థిక బిల్లుపై మంగళవారం లోక్సభలో చర్చ జరిగింది. అనంతరం ఆర్థిక బిల్లు 2012కు సభ ఆమోదం తెలిపింది. దేశ ఆర్థిక లోటుపై యూపీఏ సర్కార్ ఆందోళన వ్యక్తం చేసింది. స్థూల జాతీయోత్పత్తిలో ఇప్పటికే 4% చేరిన ద్రవ్యలోటును తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉందని ఆర్థిక శాఖ మంత్రి ప్రణబ్ ముఖర్జీ పేర్కొన్నారు. ఆర్థిక సంస్కరణల బిల్లులను తీసుకురావడమే దీనికి పరిష్కార మార్గమని లోక్సభలో ఆర్థిక బిల్లు 2012 చర్చ సందర్భంగా సూచించారు. ఇందుకోసం అన్ని రాజకీయ పార్టీలు కలిసి రావాలని పేర్కొన్నారు. 2010-11 ఆర్థిక సంవత్సర స్థూల జాతీయోత్పత్తిలో 2.7% ఉన్న ద్రవ్యలోటు 2011-12కు 4% పెరిగిందని తెలిపారు. అయితే ప్రస్తుత పరిస్థితి చేయిదాటిపోలేదన్న ప్రణబ్ ద్రవ్యలోటును అధిగమిస్తామని ధీమా వ్యక్తం చేశారు. Corrective measures we shall have to confine our fiscal deficit. Corrective measures we shall have to ensure the environment for investment, for more flow of fund, more flow of technology, but at the same time keeping our eyes on the factors which are described as domestic demand-driven growth factors. నిత్యం పెరుగుతున్న చమురు ధరలపై ప్రణబ్ ఆందోళన వ్యక్తం చేశారు. చమురు ధరల ప్రభావం ఆర్థిక వ్యవస్థకు పెనుభారంగా పరిణమిస్తోందని తెలిపారు. కేంద్ర రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీలన్నీ కలిసికట్టుగా దీనికి పరిష్కార మార్గాన్ని ఆలోచించాలని కోరారు. అటు బీజేపీ అగ్రనేత లేవనెత్తిన నల్లధనం అంశంపై ఈ సమావేశాల్లోనే శ్వేతపత్రం విడుదల చేస్తానని ప్రణబ్ హామీ ఇచ్చారు. పన్ను ఎగవేతలకు అడ్డుకట్ట వేసేందుకు సర్కారు కృషి చేస్తోందని తెలిపారు. We cannot declare India as a tax haven simply to attract the foreign investment. Foreign investment I want for technology, for development, for resources. When the investment was also not there, we did not eat result. అంతకుముందు బిల్లుపై జరిగిన సుదీర్ఘ చర్చలో భాగంగా ప్రభుత్వ విధానాలను విపక్షాలు తూర్పారబట్టాయి. యూపీఏ కీలక భాగస్వామి తృణమూల్ కాంగ్రెస్ కూడా విపక్షాలతో శృతి కలిపింది. భూసేకరణ, విద్యా హక్కు చట్టం, పన్ను విధానాలపై కేంద్రం తీరును దుయ్యబట్టిన తృణమూల్ బెంగాల్ రుణాలపై మారిటోరియం విధించే విషయాన్ని పరిశీలించాలని డిమాండ్ చేసింది.